అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక క్లాసిక్ కంఫర్ట్ ఫుడ్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అదేంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన అచ్చమైన ఆంధ్ర టమాటా పప్పు. దీన్ని ఎంత సులభంగా రుచిగా తయారు చెయ్యాలో ఇప్పుడు చూసేద్దాం. రోజూ తినే భోజనంలో ఏదో ఒకటి మనసుకి హాయినిచ్చే, తిన్న తర్వాత పూర్తి సంతృప్తినిచ్చే వంటకం కోసం వెతుకుతూ ఉంటాం కదా. మనందరికీ అలాంటి ఒక ఫేవరెట్ డిష్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ వెతుకులాటకి సమాధానం మన టమాటా పప్పులోనే ఉందండి. ఎందుకంటే ఇది చాలా సింపుల్, ఆరోగ్యానికి మంచిది, ఇంకా అబ్బో రుచి అయితే అమోఘం. ఈ మూడు కలిస్తేనే కదా దేనికైనా ఒక ప్రత్యేకత వచ్చేది. సరే, ఇక మొదలు పెడదామా? ముందుగా ఈ పప్పు మూలాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఆంధ్రా రుచుల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఈ దక్షిణ భారత వంటకం ఎందుకంత ముఖ్యమైనదో ఓసారి చూద్దాం. ఫస్ట్, పప్పు అనే పదానికి అర్థమేంటి? ఇది మనందరికీ తెలిసిన తెలుగు పదమే. దీని అర్థం డాల్ లేదా కందిపప్పు లాంటివి అనమాట. ఇది దక్షిణ భారత వంటకాల్లో ఒక ప్రాథమికమైన భాగం. స్వాస్థ్యస్ రెసిపీస్ వాళ్ళు చెప్పినట్టుగా ఒక్క మాటల్లో చెప్పాలంటే కూరగాయలు, కరివేపాకు, మసాలాలతో ఉండిన పప్పు లేనిదే ఆంధ్ర భోజనం అసంపూర్ణం. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు పప్పు మన భోజనంలో ఎంత ముఖ్యమైనదో. ఇక ఈ అద్భుతమైన పప్పుకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ఇవే కదా మన వంటకం రుచికి అసలైన మూలస్తంభాలు. ఈ పదార్థాలని మనం రెండు భాగాలుగా చూద్దాం. పప్పు వండటానికేమో కందిపప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, పసుపు, ఉప్పు, నీళ్లు. ఇక దీన్ని రుచిని ఆకాశానికి తీసుకువెళ్లే పోపు కోసం నెయ్యి లేదా నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా చివర్లో కొంచెం కారం. వంట చేసే పద్ధతి చాలా సింపుల్ అండి. రెండు స్టెప్స్. మొదటిది ప్రెషర్ కుకింగ్, ఇక రెండోది అసలైన మ్యాజిక్, అదేనండి పోపు పెట్టడం. ఓకే, మొదటి స్టెప్ ప్రెషర్ కుకింగ్. ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసేయాలి. దానితో పాటే తరిగిన టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు ఇంకా పసుపు అన్నీ కలిపేయాలి. ఇప్పుడు ఓ కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద ఓ 3-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. పప్పు మెత్తగా అయిపోతుంది. ప్రెషర్ అంతా పోయాక పప్పును మెత్తగా మెదిపేసి రుచికి సరిపడా ఉప్పు కలపాలి. అంతే, మొదటి భాగం పూర్తయినట్టే. ఇప్పుడొస్తుంది అసలైన మ్యాజిక్, అదే పోపు. ఇది పప్పు రుచిని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. రెడీనా? దీనికోసం ఏం చేయాలంటే వేరే ప్యాన్ తీసుకుని అందులో కాస్త నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక టక్కున ఆవాలు, జీలకర్ర వేసేయాలి. అవి చిటపటమంటున్నాయో లేదో ఆ సౌండ్ రాగానే ఎండుమిర్చి, దంచిపెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి అబ్బా మంచి వాసనొచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం వేసి ఒక్కసారి అలా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాతే అసలు సిసలైన ఘట్టం. మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని నేరుగా ఈ పోపు ప్యాన్లోకి వేసేయాలి. ఆ టైంలో వచ్చే వాసనుంటుందండి, మాటల్లో చెప్పలేం. అద్భుతమంతే. వంటైతే పూర్తయింది. కానీ ఆగండి, ఈ పప్పు రుచిని రెట్టింపు చేసే కొన్ని సూపర్బ్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఒక చాలా ముఖ్యమైన చిట్కా ఉంది. మనం మామూలుగా ఏం చేస్తాం? పోపుని తీసుకెళ్లి పప్పులో వేస్తాం. కానీ అసలైన అద్భుతమైన రుచి రావాలంటే పప్పును తీసుకెళ్లి పోపు ప్యాన్లో వేయాలి. అవును, ఇలా చేయడం వల్ల రుచి, ఆ సువాసన రెండు డబలవుతాయన్నమాట. చూశారా? చిన్న టెక్నికే, కాని ఎంత తేడానో. ఇంకొన్ని చిట్కాలు. పప్పులో ఉల్లిపాయలు వేసుకోవడమనేది పూర్తిగా మన ఇష్టం. అవి లేకపోయినా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. కారాన్ని పప్పు ఉడికించేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఇలా పోపులో అయినా వేసుకోవచ్చు. ఇంకో విషయం, ఇంట్లో పిల్లలుంటే పోపు పెట్టకముందే వాళ్లకోసం కొంచెం పప్పు తీసి పక్కన పెట్టేయొచ్చు. మన ఘుమఘుమలాడే పప్పు సిద్ధమైపోయింది. ఇప్పుడు దీన్ని సాంప్రదాయబద్ధంగా ఎలా ఆస్వాదించాలో చూద్దాం. అప్పుడే కదా ఆ అసలైన అనుభూతి వచ్చేది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని పైన ఓ మంచి చెంచాడు నెయ్యి, ఇక పక్కన కొంచెం ఘాటైన ఆవకాయ పచ్చడి, ఈ మూడింటినీ కలిపి తింటుంటే ఉంటుందండి, స్వర్గమంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఇంతకు మించిన కంఫర్ట్ ఫుడ్ ఇంకేముంటుంది చెప్పండి? ఇంత రుచికరమైన, ఇంత సులభమైన ఈ టమాటపప్పు రెసిపీ తెలిసాక బహుశా ఇక జీవితంలో వేరే ఏ పప్పు వంటకం అవసరం లేదేమో అనిపిస్తుంది కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.